ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. భారత్ ఒక న్యూ ఇండియా, ఒక నయా భారత్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. గతంలో మనం చూసాం, ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మనము పాకిస్తాన్కు భయం ఉండేది కాదు, మనం చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు దేశంలో మీకు తెలుసు, మతకళాలు లేవు, కర్ఫ్యూలు లేవు, AK-47 కల్పించావు, బాంబు పేలుళ్ళు కనిపించావు, ISIL ఉగ్రవాద కార్యక్రమాలు లేవు, ట్రైన్ల మీద అటాకులు లేవు. ఈరోజు దేశంలో జమ్మూ కాశ్మీర్ బార్డర్ జిల్లాలో తప్ప, పాకిస్తాన్ బార్డర్ జిల్లాలో తప్ప ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యక్రమాలు లేవు. పాకిస్తాన్ సంబంధించినటువంటి పూర్తి నెట్వర్క్, ISI నెట్వర్క్ను ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క రెక్కలు విడిచివేయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క ISIకి సంబంధించినటువంటి నెట్వర్క్ను కూకట్టి వేలతో పెకిలించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కూడా అద్భుతమైనటువంటి విజయం. ప్రపంచంలో ఇంతవరకు అనేక యుద్ధాలు చూసాము, అనేక రకాల సంఘటనలు చూసాము, కానీ అందులో అనేక మంది అమాయకులు చనిపోయేటువంటి వారు. కానీ భారతదేశం నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్లో ఎక్కడ కూడా అమాయకులు ఒక్కరు కూడా చనిపోరు. ఏ ఇంటిని పేల్చాలో, ఏ ఇంట్లో ఉన్నటువంటి ఉగ్రవాదిని చంపాలో సరిగ్గా అదే ఇంటిని ఇక్కడ ఇండియాలో కూర్చొని అదే ఇంటిని పేల్చినటువంటి గొప్ప శక్తి, వైజ్ఞానికమైనటువంటి ఆధునికమైనటువంటి శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ సైనికుల అమూల పొదలో ఉంది. కాబట్టే దాన్ని ఉపయోగించుకున్నాము. అనేక రకాలుగా ఈరోజు అద్భుతంగా మన సైనికులు మరి ప్రపంచమంతా నివ్వరపోయే విధంగా ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించడం జరిగింది. గతంలో ఏ రోజు కూడా ఈ రకంగా ఉండేది కాదు. ఇంతకుముందు చెప్పినట్టు ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే ఏ రోజు కూడా ఏ ప్రధానమంత్రి, అది UPA కావచ్చు, UPAలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. ఎవ్వరు కూడా ఏ రకమైనటువంటి మరి దీన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇంతకుముందు చెప్పినట్టు మా కర్మ అనుకునేటువంటి వాళ్ళు ఈరోజు దానిపైన ఒక నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు అద్భుతమైనటువంటి ప్రయత్నం, భారతీయులందరి మద్దతుతో, 140 కోట్ల మంది ప్రజల మద్దతుతో భారతీయ సైనికులు చేసినటువంటి వీరోచితమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించింది. సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేకపోతే ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, ఈరోజు ఆపరేషన్ సింధూర్ కావచ్చు, చాలా విజయవంతమైంది. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తాం. అమెరికా చేసిన, లేకపోతే అనేక దేశాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు ఏ రకంగా జరిగాయో చూసాం. అనేక మంది సివిలియన్స్ చనిపోయినటువంటి వారు. కానీ ఈరోజు మనకు ప్రధానమంత్రి గారు చెప్పారు, మన భారత ప్రభుత్వం కూడా చెప్పింది, మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం లేదు, పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం చేయడం లేదు, ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీ మీద యుద్ధం చేయడం లేదు. మా యుద్ధము, మా పోరాటము ఉగ్రవాదులే, ఉగ్రవాదుల మీద మేము పోరాటం చేస్తున్నాము. ఉగ్రవాదులను మాత్రమే ఖచ్చితంగా టార్గెట్ చేస్తాము, ఉగ్రవాదులను మాత్రమే ఏరి పారేస్తాము, ఉగ్రవాదులను, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే మట్టిలో కలిపేస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఈ మాట ప్రకారం ఈరోజు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాము, విజయవంతమైంది. అయినా కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఇంకా మనం ఆపలేదు. పాకిస్తాన్ ఏ రోజు తోక ఆడించినా, పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాద కార్యక్రమాలు ప్రోత్సహించినా, పాకిస్తాన్ ఏ రోజు కూడా ఈరోజు భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేసినా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదనే విషయంలో ఈరోజు భారత ప్రభుత్వము మరి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఈరోజు తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, దానికి సంబంధించి 17వ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తీసుకొని రావాలి. అది పార్టీ ప్రోగ్రాం కాదు, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మరి సైనికులకు
అండగా నిలబడేటువంటి కార్యక్రమం, వాళ్ళకు అండగా నిలబడి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి అభినందనలు తెలిపేటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మరి ప్రయత్నం చేసి పెద్ద సంఖ్యలో మన ప్రాంతాల నుంచి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే మనకు కూడా మళ్ళీ మహిళా మోర్చా కార్యక్రమం ఉంది. రేపు ఒక కార్యక్రమం, రేపు వర్క్షాప్ ఉంది, స్టేట్ లెవెల్ వర్క్షాప్, ఎల్లుండి ఈ కార్యక్రమం ఉంది. ఈ 2 కార్యక్రమాలు కూడా మీరు విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈరోజు దేశంలో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ఏదైతున్నదో ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి కార్యక్రమం. భార్యల ముందే అతి క్రూరంగా భర్తలను చంపినప్పుడు ఆ మహిళలు పడ్డటువంటి మనోవేదన బాధను మనం చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మరి ఆ దిశలోనే మహిళా మోర్చా, మిగతా ఎన్జిఓస్ కావచ్చు, మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ ఎన్జిఓస్ కావచ్చు, ప్రొఫెషనల్స్, ఉమెన్ ప్రొఫెషనల్స్ కావచ్చు, అందరూ కూడా తీసుకొని రావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను.